హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే ఈ మధ్య వీడియో షార్ట్స్ ఏం పెడతలేను కదా, 2 డేస్ అవుతుంది. ఎందుకంటే ఇక మీరేం చూస్తలేరు, ఇక నేను పెట్టి ఏం చేయాలా? ఏమో లైక్లు కొట్టరు, పెట్టినా కూడా మీరు లైక్లు కొడుతూనే కదా నాకు అసలు వ్యూస్ ఇంకెక్కువ ఎక్కువ పెరిగేది. సో ఇదైతే ఎందుకు పెట్టినా అంటే ఇది ఒక స్వీట్ మెమొరీ అనమాట నాకు. మా చిన్ను బాబు స్లైడ్ అనమాట. అంటే వాడు ఫస్ట్ టైంలో స్లైడ్ ఎక్కినప్పుడు ఎట్లా అంటే మేము ఇట్లా అక్కడ ఎక్కిస్తే వాడు ఇట్లా జారేది అన్నట్టు. అసలు దానికే ఫుల్ భయపడేది. మా నాన్న అయితే అసలు వదిలిపెట్టడానికి టెన్షన్ పడుతున్నాడు. ఆ, ఎట్లా అనమాట. సో ఈ నెక్స్ట్ ఈరోజు చూడండి వాడి ధైర్యము. ఇప్పుడు ఇంక చిన్న స్లైడ్ ఎక్కాలి యాక్చువల్గా. అసలు ఆ చిన్న స్లైడ్ వద్దట వానికి. అండ్ పోతున్నాడు, ఎటు పోతున్నాడా అని నేను వీడియో కాల్ చేసినప్పుడు చూస్తున్నా, ఎటు పోతుండ అబ్బా అని. అంటే అసలు అక్కడ పెద్ద స్లైడ్ ఉందంట, ఆ స్లైడ్ మాత్రమే ఎక్కుతాడట, ఆ దాని దగ్గరికే పోతాడట. సో ఇక అట్లుంది మన కథ. అసలు నిజంగా అంటే ఇప్పుడు 10th మా చిన్న బర్త్డే. అండ్ గూగుల్ ఫొటోస్లో మనకి మెమరీస్ అట్లా వస్తూ ఉంటాయి కదా. చిన్న బాబు ఉంటుండే, చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న చేతులు. బట్ ఇప్పుడు చూడండి వాడు ఎంత గ్రో అయిపోయిండు. అంటే 3 years బాబుడు. అసలు నిజంగా అసలు అసలు ఏమంటారు, నేనే నమ్మలేకపోతున్నాను. నేను ఇంకా చిన్న బాబు దగ్గరే స్ట్రక్ అయిపోయినానేమో అనిపిస్తుంది. బట్ వాడు చూడండి ఎంత బ్యాలెన్స్డ్గా ఎక్కుతున్నాడు మంచిగా. అసలు అంత పెద్ద ఎక్కుతుంటే అసలు నాకు అది ఫుల్ టెన్షన్ అవుతుండే వీడియో కాల్ చేసినప్పుడు. బట్ అసలు వాడు మాత్రం భయం లేదు, ఏం లేదు, మంచిగా ఓన్లీ పెద్ద స్లైడ్ మాత్రమే ఆడుతూ అంటుండంట మా మామయ్యతోటి. సో వాడేమో అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నిజంగా అసలు బాగా అంటే బాగా మిస్ అవుతున్నా. అండ్ చూడండి జారేటప్పుడు కూడా కొంతమంది పిల్లలు ఇటు పడుకొని అటు పడుకొని ఏదేదో చేసుకుంటూ జారుతారు కదా. బట్ వీడైతే అమ్మ అసలు ఎంత బ్యాలెన్స్డ్గా జారుతున్నారు అంటే అసలు సో క్యూట్ అంటే క్యూట్ అనిపించింది నిజంగా. అండ్ చాలా చాలా మిస్ అవుతున్నా కూడా మా చిన్నుని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయండి కదా.